నోట్లో నీరు ఊరించే ఘాటుగా పుల్లగా గోంగూర మష్రూమ్ కర్రీ. అసలు ఈ రోజుకి అన్నం తినొద్దు అనుకునే వాళ్ళు కూడా ఇంకొక 4 ముద్దలు ఎక్స్ట్రా తింటారంటే నమ్మండి. దీని ముందు ఎటువంటి నాన్ వెజ్ కర్రీనైనా కూడా పక్కన పెట్టేసి ముందు దీనిని టేస్ట్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. అన్నట్టు చివరిలో ఆ ఒక్కటి యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్రావణి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మనం టేస్టీ కర్రీని తయారు చేసేద్దామా. ముందుగా ఒక 3 కట్టల గోంగూరను తీసుకుని ఈ విధంగా ఆకులు మాత్రమే కట్ చేసుకుని మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకుని దీనిలోనే ఒక 2 టమాటాలని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేస్తే మనకి 2 ఒకేసారి ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు, కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే వేస్తున్నాను నేను వాటర్, ఒక కప్పు వాటర్ వేసుకుని దీనిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు ఇలాగా మనం మష్రూమ్స్ ని కట్ చేసుకుందాం. ఈ రోజు నేను బ్రౌన్ కలర్ మష్రూమ్స్ ని వాడుతున్నాను. ఇవి మనకి బటర్ మష్రూమ్స్ లాగానే ఉంటాయి, కానీ కొంచెం పెద్ద సైజ్ లో బ్రౌన్ కలర్ అనమాట. అండ్ ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. చూడండి, ఒక 6 మష్రూమ్స్ వచ్చినాయో లేవో నాకు 10 dirhams పడింది, అంటే ఒక 230 రూపాయలు వేసుకోండి. సో మీరు నార్మల్ వైట్ బటర్ మష్రూమ్స్ అయినా కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మనం చక్కగా చేత్తో తీసుకున్నా కూడా మంచిగా పీల్ ఆఫ్ అయిపోతుంది. సో కొంతమంది డైరెక్ట్గా కూడా వేసుకుంటారు, కానీ నాకైతే కనుక ఇష్టం ఉండదు. సో నేను ఈ విధంగా కొంచెం పైన ఉన్న పీల్ని తీసేస్తున్నాను. సో నైఫ్ ఏం అవసరం లేదు, జస్ట్ మనం హ్యాండ్తో ఈ విధంగా తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో లోపల కూడా కొంచెం బ్లాక్గా ఉంది చూసారా, మనకి ఫ్రెష్గా ఉంటే చక్కగా వైట్గానే ఉంటాయి. సో మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సో ఇది చూడండి, కొంచెం బ్లాక్గా ఉన్నాయి కదా, సో నేను ఆ పార్ట్ని తీసేస్తున్నాను. లేదంటే డైరెక్ట్గా కూడా మొత్తం వేసేసుకోవచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. నేనైతే కనుక పర్సనల్గా నాకైతే ఇష్టం ఉండదు, అందుకే ఆ బ్లాక్గా ఉన్నదంతా కూడా నేను ఈ విధంగా స్పూన్తో మంచిగా క్లీన్ చేసేసాను. అలా స్పూన్తో రాకపోతే మనం ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నైఫ్తో కూడా మనం లైట్గా తీసేస్తే ఆ పార్ట్ అనేది ఊడిపోతుంది అనమాట. ఎవరి కన్వీనియంట్ని బట్టి వాళ్ళు ఆ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇవి మనకి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నేను ఒక మష్రూమ్ని వచ్చేసి 6 ముక్కలుగా చేస్తున్నాను అనమాట. కొంచెం మీడియం సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం మష్రూమ్స్ అన్నీ కూడా పీల్ తీసేసి లోపల ఉన్న బ్లాక్ పార్ట్ తీసేసి మంచిగా క్లీన్ చేసి సో ఒకసారి వాష్ చేసాను అనమాట. ఆ తర్వాత మనం ఆయిల్ ఏం లేకుండా ఒక ప్యాన్లో వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మనం ఈ నీళ్ళు మొత్తం పోయే వరకు ఎగిరించుకోవాలన్నమాట. నేను సాల్ట్ అయితే వేయట్లేదు, మష్రూమ్స్లో ముందుగా సాల్ట్ అనేది వేయకూడదంట. సో ఒక చెఫ్ చెప్తా ఉండగా నేనైతే విన్నాను. సో అప్పటి నుంచి మష్రూమ్స్లో సాల్ట్ అయితే కనుక ముందే యాడ్ చేయను, లాస్ట్లో కర్రీ ఎండింగ్లో యాడ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా నీళ్ళన్నీ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈలోగా మనకి గోంగూర అలాగే టొమాటోస్ కూడా బాగా ఉడికినాయి. గోంగూరలో మిగిలిన వాటర్తో పాటు ఈ టొమాటోస్ కూడా వేసుకుని మనం గ్రైండర్లో మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, మనకి గోంగూర కదా కొంచెం ఒక రవ్వ ఎక్కువగానే ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, జీలకర్ర, పసుపు, కరివేపాకు ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయని కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మనకి ఎక్కువగా బ్రౌన్ రావసరం లేదు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకోవాలి. కొంచెం ఒక 2 నిమిషాలు వేయించండి, మనకి అప్పుడు మష్రూమ్స్కి కొంచెం మసాలా ఫ్లేవర్, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది పడుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద స్పూన్, అంటే ఒక చిన్న 2 స్పూన్లు మనం కారం వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర కదా, పులుపుకి కొంచెం ఒక రవ్వ కారం ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కారం కూడా కొద్దిగా లైట్గా పచ్చివాసన పోతుంది అనమాట ఆయిల్లో వేగి. కర్రీ ఇంకా సగంలో ఉండగానే మంచిగా మసాలా వాసన అయితే కనుక దిట్టంగా వచ్చేస్తుంది మన కర్రీకి. సో చూసారు కదా, ఈ విధంగా కొంచెం లైట్గా కారం అనేది వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర అలాగే టొమాటోస్ని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, చూడండి నేను ఆ వాటర్తో కూడా చేసానుగా, కొంచెం పల్చగా ఉంది. సో ఈ విధంగానే రావాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ, అందుకే గోంగూరలో వాటర్ తీసేయకుండా మనం పేస్ట్ చేసుకోవాలి. సో చూడండి, మనకి కర్రీకి మంచి కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడే. సో చక్కగా గ్రీనిష్గా అలాగే కారం ఘాటుగా ఎర్రగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. సో ఈ విధంగా మనకి కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు మనం ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. మనకి అంత ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూర కూడా ఉడికింది, ఆల్రెడీ మష్రూమ్స్ కూడా ఉడికిపోయినాయి కాబట్టి చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతుంది అనమాట. సో చూడండి, ఈ విధంగా కొంచెం మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఎవరికన్నా కొంచెం పల్చగా రావాలి కన్సిస్టెన్సీ కర్రీ అంటే ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక 2 నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇంకొంచెం గట్టి పడుతుంది కర్రీ అనేది. చూడండి, ఇప్పుడు కూడా కొంచెం గట్టిపడి మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకి కర్రీ అనేది మంచి స్మెల్, మంచి అరోమా రావడానికి ఇప్పుడు దీనిలో మనం మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలను వేసుకోవాలన్నమాట.
గోంగూర కర్రీలో ఇలా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం పచ్చి పచ్చిగా తగిలితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. అలా పచ్చిమిర్చిలోంచి కొంచెం పచ్చి వాసన వస్తే మనకి గోంగూర వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అనేది. సో చూసారు కదా, ఈ మొత్తానికి మనమైతే కనుక ఈ కర్రీలో 2 ఉల్లిపాయలను వాడాము. ఒకటి స్టార్టింగ్లో అలాగే ఒకటి ఎండింగ్లో ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు. జస్ట్ అలా ఒక 30 to 40 సెకండ్ ఉడికిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని వేసుకోవాలన్నమాట. సో దీని ఫ్లేవర్ కూడా మన గోంగూర కర్రీకి అమేజింగ్ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో లాస్ట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే ఈ వెల్లుల్లి అలాగే జీలకర్ర పేస్ట్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి మన గోంగూర కర్రీకి మంచి ఫ్లేవరబుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా ఒక సెకండ్ ఉడికిన తర్వాత కొంచెం మన ఫ్లేవర్ కోసం ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా. సో ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం మష్రూమ్ వేసాం కదా, కొంచెం గరం మసాలా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని జస్ట్ అలా ఒక 30 to 40 సెకండ్ ఉడికించాలన్నమాట. అప్పుడు మనకి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మంచి ఫ్లేవర్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. మనకి వీడియోలో అయితే చూపించలేని స్మెల్ కాబట్టి. సో నాకు ఈ విధంగా పచ్చిమిర్చి తినడం అంటే చాలా చాలా ఇష్టం. సో చూడండి, ఇలా హాఫ్ కుక్ అవుతుందన్నమాట. మనకి మొత్తంగా మగ్గదు, జస్ట్ అలా కొంచెం పచ్చి పచ్చి వాసనతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మంచిగా సర్వింగ్ చేసుకోవడమే. సో చూసారు కదా, చాలా చాలా టేస్టీగా అండ్ మంచి ఫ్లేవర్గా ఉందన్నమాట. అందులోనూ నేను వేసిన మష్రూమ్స్ వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి కదా, మంచి కండగా ఉన్నాయన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా గోంగూర కర్రీ అంటే అన్నంలోకే బెస్ట్ కాంబినేషన్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్.